నమస్కారం సిసిసి ఛానల్ కి స్వాగతం। మీరు చూస్తుంది సిసిసి న్యూస్। నా పేరు ప్రతాప్ ప్రగడపాటి। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। ఎస్మా వద్దు, జీతాలు పెంచండి, ప్రజా సంఘాల ప్రతినిధుల డిమాండ్, ప్రభుత్వ వైఖరిపై పలువురు ఆగ్రహం। గోదావరి తీరంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు, సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తున్న ముగ్గుల పోటీలు। రానున్న ఎన్నికల్లో పోటీలో ఉన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు సంస్థాగతంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలమైన శక్తిగా రూపొందిస్తున్నామని విశ్లేషణ। దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లో 1 కోటి మందికి బియ్యం ఇస్తున్నారని ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు। వైసీపీ అమలు చేస్తున్న నవరత్నాలు కంటితుడుపు చర్యలు మాత్రమేనని ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పేర్కొన్నారు। రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు। రానున్న ఎన్నికల్లో తను ఎన్నికల బరిలో నిలబడుతున్నట్లు బీజేపీ సోము వీర్రాజు వెల్లడించారు। రాజమహేంద్రవరం నుంచే తాను పోటీ చేస్తానని పేర్కొన్నారు। అయితే పార్లమెంటుకా అసెంబ్లీకా అన్న విషయాన్ని ఆయన స్పష్టం చేయలేదు। మోదీ ఏపీలో 1 కోటి మందికి బియ్యం ఇస్తున్నారని అన్నారు। ఎకరానికి 2 పంటలకు 18,000 సబ్సిడీ మోదీ ఇస్తున్నారని పేర్కొన్నారు। ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను వైఎస్ఆర్ ఆరోగ్య మందిర్గా పేరు మార్చి ప్రచారం చేసుకుంటున్నారని సోము వీర్రాజు ధ్వజమెత్తారు। కేంద్ర పథకాలను తన పథకాలుగా జగన్ కొత్త కల్పన సృష్టిస్తున్నారని అన్నారు। ప్రపంచ దేశాల్లోనే నెంబర్ 1గా ఉన్న మోదీపై మాట్లాడే అర్హత ఏపీలో నేతలకు లేదని సోము వీర్రాజు పేర్కొన్నారు। 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ బలోపేతం కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు। ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేస్తామన్నారు। కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే నిధులను ఫ్లెక్సీలు వేసి ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు। వచ్చే ఎన్నికల్లో పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని పేర్కొన్నారు। ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ భగవాన్, బీజేపీ నాయకులు బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణారావు, నర్సపల్లి హారిక, కురగంటి సతీష్ తదితరులు పాల్గొన్నారు। రాష్ట్రంలో తాజా రాజకీయ నేపథ్యంలో ముఖ్య నాయకుల యొక్క అభిప్రాయాల్ని ఈ మధ్యన విజయవాడలో 2 రోజుల పాటు సమావేశాలు జరిగినాయి। ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పార్టీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా 175 అసెంబ్లీల్లో 25 పార్లమెంటు స్థానాల పరిధిలో సంస్థాగత కమిటీలని ఏర్పాటుకు కేంద్ర పార్టీ దిశానిర్దేశం చేసింది। సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్మికులు చేపట్టిన రిలే దీక్షలు 30వ రోజుకు చేరుకున్నాయి। అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాజకీయ పార్టీలు, కార్మిక, ఉద్యోగ సంఘాల, ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు। రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీల నిరవధిక సమ్మె శిబిరంలో రాజకీయ పార్టీలు, కార్మిక, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది। సిపిఎం పార్టీ రాజమహేంద్రవరం నగర కార్యదర్శి బి పవన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు। ఈ సమావేశంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయమంటే వారిపై నిర్బంధం చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు। టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక వాటిని మరిచారని పేర్కొన్నారు। జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దేవక సుధాకర్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జువ్వల రాంబాబు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కె జోజీ, సిపిఐ రాజమండ్రి కార్యదర్శి వి కొండలరావు, ఎస్టీఎఫ్ఐ జాతీయ కార్యదర్శి అరుణకుమారి, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జయకర్, ఏ షరీఫ్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజులోవా, జట్ల లేబర్ యూనియన్ నాయకులు సప్పారమణ, ఐద్వా జిల్లా అధ్యక్షులు జరీనా, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి ఎం వెంకటలక్ష్మి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్ రాజా, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి
కె బేబీరాణి తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అంగన్వాడీలతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని, ఎస్మా ప్రయోగం విరమించుకోవాలని, నోటీసుల ద్వారా బెదిరింపులు ఆపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ ఎంపీపీ దారా యేసురత్నం, సిహెచ్ సునీల్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం విజయగౌరి, ఎస్సీ/ఎస్టీ వెల్ఫేర్ యూనియన్ నాయకులు కోరుకొండ చిరంజీవి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ సిహెచ్ సునీల్, యూటీఎఫ్ నాయకులు రూపస్రావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. 1,00,000 మందిని తీసేసే దమ్ము ప్రభుత్వానికి ఉందేమో తేల్చుకుందాం. కంగారు ఎవరో పడక్కర్లేదు. ఈ రోజు ప్రభుత్వం మనమా కాబట్టి పెంచాడా ఉంటాడో లేదా ఇంటికి వెళ్ళిపోతాడు ఆయన. అంగన్వాడీలు న్యాయమైన కోరికలు, వారి కనీస వేతనం 26,000 ఇవ్వాలనేటువంటి డిమాండు, రిటైర్మెంట్ బెనిఫిట్లు కల్పించాలనేది, పెన్షన్ సౌకర్యం కల్పించాలనేది, గ్రాడ్యుటీ కల్పించాలనేది, వాళ్ళ యొక్క ప్రమాద బీమా కానీ ఎటువంటి బీమాలో లేనటువంటి పరిస్థితులతో ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే వారి యొక్క న్యాయమైన డిమాండ్స్ని ప్రభుత్వం పరిష్కారం చేయాలి. ఆ రకంగా వారిని సమ్మె విరమింపజేసి ప్రజలకు సేవలు. రాజమండ్రి 15వ వార్డులో మహిళలకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. స్థానిక 15వ వార్డ్ థర్డ్ రోడ్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించారు. రాజకీయ ప్రముఖులు, ఆదిరెడ్డి కుటుంబ సభ్యులు థర్డ్ రోడ్ సెంటర్లో మహిళలకు ముగ్గుల పోటీ ఏర్పాటు చేశారు. విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు చెన్నా వీరభద్రరావు, ఎన్ సుశీల, రాష్ట్ర రెల్లికులాల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ నీలాప వెంకటేశ్వర్లు, వెలుగు కుమారి, మాలే విజయలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సలేషన్ బహుమతులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 15వ వార్డు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ కొడమల శ్రీను, సెక్రటరీ ముచ్చాల మురళీకృష్ణ, చెన్నా వెంకటరమణ, కారంగ వీర్రాజు, మంజూరమ్మ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి లాలా చెరువు స్వరూప్ నగర్లో రిటైర్డ్ పంచాయతీ సెక్రటరీ గిరిజాల సుబ్రహ్మణ్యం చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. రాజమండ్రి లాలా చెరువు స్వరూప్ నగర్లో రిటైర్డ్ పంచాయతీ సెక్రటరీ గిరిజాల సుబ్రహ్మణ్యం ఇటీవల స్వర్గస్థులయ్యారు. ఈయనకు భార్య కోటేశ్వరి, కుమారుడు రాజేష్, కుమార్తె నాగేశ్వరి, మనవలు, మనవరాళ్లు ఉన్నారు. కుమారుడు రాజేష్ కేబుల్ ఆపరేటర్గా సుపరిచితులు. సోదరుడు గిరిజాల శ్రీనివాసరావు కూడా కేబుల్ ఆపరేటర్గా సుపరిచితులు. కుటుంబ సభ్యులు గిరిజాల సుబ్రహ్మణ్యానికి పెద్ద కార్యం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విచ్చేశారు. సుబ్రహ్మణ్యం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామి నాయుడు, గిరిజాల బాబ్జీ, గిరిజాల బాబు, గిరిజాల నాగేశ్వరరావు, గంగుల శ్రీనివాసరావు, గుళ్ళలంక శ్రీనివాసరావు, తిరుమలశెట్టి శ్రీనివాస్, బ్రహ్మాజీ, రాయుడు సతీష్, టీవీఎస్ నాయుడు, తాటికొండ విజయ్ తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ పంచాయతీ సెక్రటరీ గిరిజాల సుబ్రహ్మణ్యం స్వర్గస్థులైనందుకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బీసీఎన్ ఛానల్, త్రిబుల్ సి ఛానల్ యాజమాన్యం సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన అంశాలపై అధికార ప్రతిపక్ష పార్టీలు దృష్టి సారించడం లేదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపకులు మేడా శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపకులు మేడా శ్రీనివాస్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై అధికార ప్రతిపక్ష పార్టీలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. వ్యక్తిగతమైన విమర్శలకు, ఆధిపత్య పోరుకు, అధికార మార్పు కోసం మాత్రమే సమాలోచనలు, పోరాటాలకు దిగుతున్నారని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ప్రజల ఆస్తులను కబ్జా చేసేలా చట్టాలను ప్రభుత్వాలు ముందుకు తీసుకొస్తున్నా సరే ప్రశ్నించలేని దుస్థితిలో ప్రతిపక్ష నేతలు పాత్ర పోషించడం విచారకరంగా ఉందన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజాధనం పక్కదవ పట్టిస్తున్నా సరే ఉదాసీనంగా ఉన్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. ఈ విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఎవరైనా సరే బహిరంగ చర్చకు రాగలరా అని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో పలువురు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు చేసేటటువంటిది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అడ్డుగా బూచిగా చూపించి నేరుగా ప్రభుత్వం లాగేసుకుంటుంది. ఇంత ప్రమాదకరమైన యాక్ట్ అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం మీరు చేస్తుంది తప్పు అని చంద్రబాబు నాయుడు గారి పార్టీ కానీ ఈ రోజు వరకు స్పందించలేదు. స్పందించకపోగా వాళ్ళు చేస్తే అది తర్వాత మనం అనుభవించవచ్చు అనే ఒక కళల్లో మీరు ఇది చేస్తే మా ప్రభుత్వం వస్తే మేము దోచుకోవచ్చు. ఈ రెండు పార్టీలు కూడా ఈ రాష్ట్రానికి, ఈ సమాజానికి చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. రాజమండ్రి రూరల్ బొమ్మూరు రాఘవేంద్ర నగర్ కాలనీలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. రాజమండ్రి రూరల్ బొమ్మూరు రాఘవేంద్ర నగర్ కాలనీలో టీడీపీ రాష్ట్ర మహిళా కార్యనిర్వహణ కార్యదర్శి కొయ్యన కుమారి ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీలు, చిన్నారులకు సాంప్రదాయ వస్త్రధారణ పోటీలు కార్యక్రమానికి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గోరంట్ల స్థానిక టీడీపీ నేతలతో కలిసి ముగ్గులను వీక్షించారు. అనంతరం గోరంట్ల మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటి ముందు రంగవల్లులు సాంప్రదాయానికి ప్రతీకలని అన్నారు. చిన్నారులు, పెద్దలు కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతలు రాధా, సాయిలక్ష్మి, అన్నపూర్ణ, గంగారత్నం, సత్యాశ్రీలకు శాసనసభ్యులు గోరింట్ల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం కాలనీ వాసులతో కలిసి గోరింట్ల భోగిమంటలను వెలిగించి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాటూరు మంగతాయారు, కవిత, భవానీ, వసంత, బొమ్మూరు టీడీపీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ భీమరశెట్టి రమేష్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కామిని భాస్కర్రావు, మాజీ కార్పొరేటర్ గొందేసి మాధవీలత, పల్లువెల సత్యనారాయణ, పీతాని రాజు, రాయుడు సునీల్, నడిగట్ల కామేష్, చిరంజీవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ ఏదైతే ప్రభుత్వం అనేక పథకాలు రద్దు చేసింది, ఇవాళ చంద్రన్న కానుక రద్దు చేసింది, చంద్రన్న బీమా రద్దు చేసింది, పెళ్లి కానుక రద్దు చేసింది. ఆ రోజున ఆదరణ పనిముట్లు, బలహీన వర్గాలకు ఆదరణ పనిముట్లు ఇచ్చాం, లోన్లు ఇచ్చాం. ఇవాళ ఏది లేదు. నీ స్థలం, సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకోమని 2.5 లక్షలు 2 లక్షలు ఇచ్చాం. కట్టుకునే వాళ్ళు తప్పకుండా ఉన్నారు, టాయిలెట్లు కట్టుకోమన్నారు. మరి ఇవాళ ఏ కార్యక్రమం కూడా అమల్లో లేదు. ఇవన్నీ అమల్లోకి తీసుకుని మంచి ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ చంద్రబాబు గారు రావాలి. ఇవాళ ఈ కాలనీలో ఉన్న ప్రతి ఒక్క ఇల్లు, ఈ కాలనీ అంతా కూడా ఆ రోజు 3 సెంట్ల భూమిని మరి మన ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ సాంప్రదాయ సంక్రాంతి సంబరాలు అలాగే ముగ్గుల పోటీ చాలా ఘనంగా నిర్వహించారు. వస్తూ చూశాను, దారిలో ప్రతి ముగ్గు కూడా చాలా చాలా బాగా వేశారు. రాజమహేంద్రవరం జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక జాంపేట ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాస ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శివాభిషేకం అనంతరం నందీశ్వరునికి పంచామృత అభిషేకం నిర్వహించారు. 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మార్గశిర బహుళ త్రయోదశి రోజున ప్రదోష కాలంలో ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచలి కామేశ్వరరావు, కొడమంచలి ఆదిత్య ఆధ్వర్యంలో నందీశ్వరుడికి ఏకవార రుద్రాభిషేకం విశేషంగా జరిగింది. ఈ కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణాధికారి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పెండ్యాల చంద్రశేఖర్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం వీవర్స్ కాలనీ పార్క్ వద్ద సంక్రాంతి సంబరాలు జరిగాయి. స్థానిక 43వ వార్డ్ వివర్స్ కాలనీ పార్కు వద్ద సంక్రాంతి సంబరాల మహోత్సవాల్లో ముగ్గుల పోటీలు తెలుగుదేశం పార్టీ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణాధికారి ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని 43వ వార్డు ఇన్ఛార్జ్ కంటిపూడి పద్మావతి శ్రీనివాస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు తంగెళ్ల బాబీ, మల్లా వెంకటరాజు, వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వాహకురాలు మాలే విజయలక్ష్మి, రాజమండ్రి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు నిర్మల సమీక్షించారు. మొదటి బహుమతి, రెండో బహుమతి, మూడో బహుమతులు ఆదిరెడ్డి శ్రీనివాస్ బహుకరించారు. 4వ బహుమతి, 5వ బహుమతి, 6వ బహుమతి కన్సలేషన్ బహుమతులను కంటిపూడి పద్మావతి శ్రీనివాస్ అందించారు. కమిటీ సభ్యులు, మహిళా జడ్జిలు, లయన్స్ క్లబ్ సభ్యురాలు పద్మావతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీకి మార్పు దిశగా మీరందరూ కూడా సహకరిస్తారని అభ్యర్థిస్తూ కొత్త సంవత్సరంలో అందరూ కూడా ఆయా రంగాల అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ కార్యక్రమంలోనే పాల్గొన్న 43వ వార్డు కమిటీ సభ్యులు అందరూ కూడా కుటుంబ సభ్యుల్లో ఉంటారు. 43వ వార్డు ఆదర్శంగా ఉంటారు నగరానికి. కమిటీ సభ్యులకు, పెద్దలకు, స్థానిక ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియ. అందరూ కూడా చాలా బాగా వేసారు, ముగ్గులు చాలా చక్కగా వేసారు. కానీ ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నది మనం ఇవ్వాలి కాబట్టి ఈరోజు ఎంపీగా రాజమండ్రిని ఎంతగానో అభివృద్ధి చేసిన మార్గాని భరత్రామ్ ఈసారి ఎమ్మెల్యేగా బంపర్ మెజార్టీతో గెలిపించాలని వైసీపీ నాయకులు, పేపర్ మిల్ కార్మిక సంఘ నాయకులు చిట్టూరు ప్రవీణ్ చౌదరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కార్యాలయంలో మంగళవారం రాత్రి వైసీపీ నాయకుడు, పేపర్ మిల్ కార్మిక సంఘం నాయకుడు చిట్టూరు ప్రవీణ్ చౌదరి మీడియాతో మాట్లాడారు. కంబాల్ చెరువు పార్క్, ఈట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్, మోరంపూడి ఫ్లైఓవర్, నగరంలోని రోడ్లు సుందరీకరణ తదితర అభివృద్ధి పనులతో భరత్ రాజమండ్రి సిటీ రూపురేఖలు మార్చి రాజమండ్రిని అభివృద్ధి పదంలో నడిపించారని కొనియాడారు. ఇతర నగరాల నుండి రాజమండ్రి వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగులు నగరంలోని అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతూ రాజమండ్రి చాలా మారిపోయిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ 5 ఏళ్లలో ఎంపీ మార్గాన్ భరత్ చేసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిలకడలేని నాయకుడు, ప్రజా సమస్యలపై పోరాటం చేయలేరని విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో కె యశ్వంత్ కుమార్, పెనుమాక సునీల్ కుమార్, కె సింహాద్రి, వెంకన్న, ఎం వెంకట్నాథ్, ఎస్ శివ, యు ధనరాజ్, ఐ దుర్గాప్రసాద్, జి జగదీష్, బి నాగేశ్వరరావు, టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు 50 సంవత్సరాల ముందు రాజమండ్రి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం అందరం చూస్తున్నాం. మనకంటే ముఖ్యంగా బయట మన రాజమండ్రి నుంచి వెళ్ళే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ బయట ఊర్లు వెళ్ళే పండగలకు వస్తుంటే ఏంటి రాజమండ్రి లేకపోతే ఇందులో రాజమండ్రిలో వచ్చానా లేకపోతే ఎక్కడైనా మారిపోయినా అడ్రస్ మారిపోయినా అనే పరిస్థితి ఇవాళ మన మార్గాన్ భరత్ గారు ఆ రకంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఇలాంటి అభివృద్ధి చేసిన నాయకులను మనం రేపు పొద్దున బంపర్ మెజార్టీతో ఎన్నుకుంటే టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆయన కుటుంబంపై వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని టీడీపీ నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు చాపల చిన్నరాజు, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచపల్లి ప్రసాద్, లీగల్ సెల్ నగర అధ్యక్షులు నామా సత్యనారాయణ హెచ్చరించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నగర ఎస్సీసెల్ అధ్యక్షులు చాపల చిన్నరాజు, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచపల్లి ప్రసాద్, లీగల్ సెల్ నగర అధ్యక్షులు నామా సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ ఇటీవల వైకాపా నాయకులు నక్కా శ్రీనగేష్, చిట్టూరు ప్రవీణ్ చౌదరి విలేకరుల సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులపైన చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్రంలో బతకాలంటేనే చాలా ఆందోళనగా ఉందన్నారు. ఎస్సీలకు సంబంధించిన అన్ని పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఎస్సీ కార్పొరేషన్ ఉన్నా అది నామమాత్రంగానే ఉందని, ₹1 నిధులు కూడా మంజూరు చేయడం లేదని పేర్కొన్నారు. ఇక రాజమహేంద్రవరం సిటీ విషయానికి వస్తే ప్రస్తుతం నగరంలో జరుగుతున్న పనుల్లో చాలా వరకు అప్పటి పాలక మండలి సమయంలో మంజూరు కాగా
ఇప్పుడు కార్యరూపం దాల్చి అధికార పార్టీ వారు రిబ్బన్ కటింగులు చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. ప్రజాధనంతో పనులు చేస్తూ అవేవో వారి జేబుల్లోంచి డబ్బులు తీసి అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం సరైన విధానం కాదని సూచించారు. వీరికి వస్తున్న విశేష ఆదరణ చూసి వచ్చే ఎన్నికల్లో ఇక గెలవమని తెలుసుకుని తన అనుచర గణంతో అప్పుడప్పుడు మీడియా ముఖంగా ఆదిరెడ్డి శ్రీనివాస్కు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లతో సంబంధాలు ఉన్నాయని, వారిని పెంచి పోషిస్తున్నది ఆయనేనంటూ అవాకులు చవాకులు పేలడం అంత మంచిది కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. వైకాపా నాయకులు ఇకపై ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, తమ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్, వారి కుటుంబ సభ్యులపై లేనిపోని ఆరోపణలతో బొర్జల్లే ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో నగర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి మామిడి శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శి బత్తిన రవికుమార్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ దొండపాటి రాజు, ఉపాధ్యక్షులు ఉడమల నాగేశ్వరరావు, రాచర్ల వెంకటరమణ, కార్యనిర్వాహక కార్యదర్శి పోస్పో శేఖర్, కార్యదర్శి మట్టాడు సత్కుమార్, లీగల్ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 8 గంటలకు ఒకటో కమిషనర్ ని అడ్డుపెట్టుకుని, కార్పొరేషన్ సిబ్బందిని అడ్డుపెట్టుకుని 8 గంటలకి ఆ ఫ్లెక్స్ తొలగించడం జరిగింది. ఏది ఏమైనా అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. రేపొద్దున్న ఇదే సంస్కృతిని మరి రాజమండ్రిలో మీరు చేస్తే రేపొద్దున్న మా నుంచి గవర్నమెంట్ మారే పరిస్థితి రేపు వస్తే మీ పరిస్థితి ఏంటనేది మీరు ఆలోచించారు. అసెంబ్లీలో మాట్లాడిన విషయాన్ని వారి మీద కూడా సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టి ఎబ్యూజ్ లాగా యూజ్ చేసినందుకు అసెంబ్లీ స్పీకర్కి, అలాగే దిశ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు 2020లో. వారు ఒక రిసీట్ ఇచ్చి చేతులు దొరికినారు తప్పించి ఎఫ్ఐఆర్ వేయలేదు. దాని మీద మేము మరి మా లీగల్ సెల్ సభ్యులందరూ కలిసి మేము ఎస్పీ గారు, ఎందుకంటే స్త్రీలు గౌరవించబడేటువంటి దేశం. ఆ రోజున మేడం గారు శాసనసభ స్పీకర్కి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు. అలాగే దిశ పోలీస్ స్టేషన్ కూడా 2020లోనే కంప్లైంట్ చేస్తే దాని మీద కూడా ఇప్పటివరకు వారు ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. రిసీట్ కూడా ఇచ్చి యాక్షన్ తీసుకోలేదు. రాజమండ్రి జాంపేట గాంధీ బొమ్మ రోడ్డు బర్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 4వ సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలు ఫౌండర్ బర్ల పవన్ కుమార్ ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ బొమ్మ రోడ్ బర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలకు ముఖ్య అతిథిగా సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్ బర్ల సీతారత్నం తదితరులు పాల్గొన్నారు. ముందుగా జరిగిన వేడుకల్లో చిన్నారులు ఆటపాటలతో ప్రతిభను కనబర్చారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా మొదటి బహుమతి గోద్రేజ్ బీరువా, 2వ బహుమతి డ్రెస్సింగ్ టేబుల్, 3వ బహుమతి మిక్సీ, 4వ బహుమతి ప్రెషర్ కుక్కర్, 5వ బహుమతి ఎలక్ట్రికల్ ఐరన్ బాక్సులు మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి, సీతారత్నాలు మాట్లాడుతూ, మన తెలుగువారందరికీ మొదటి పండుగ పెద్ద పండుగని, అందరూ ఈ పండుగను ఆనందంతో జరుపుకోవాలని సూచించారు. ప్రజలందరికీ సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ తరపున జక్కంపూడి విజయలక్ష్మికి సాల్వా జ్ఞాపికను సమర్పించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో గొన్నాబత్తుల రాణి, పట్నాల వీరబాబు, కాదా గోపాలకృష్ణ, కుడుపూడి చలపతిరావు, ఆర్కే స్టడీస్ స్వర్ణలత, దుర్గా, నిర్భయలక్ష్మి, లక్ష్మీ శిరీష తదితరులు పాల్గొన్నారు. చుట్టుపక్కల ఈ వార్డులను ప్రతి ఒక్కరికి మేలు జరగాలని నిరంతరం ఏదో కార్యక్రమం చేస్తున్నటువంటి సిద్ధరత్నాన్ని ఈ సందర్భంగా అభినందిస్తూ ఇప్పుడు బహుమతి ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల ఆర్థిక స్థితిగతులకై జీతాలు పెంచాలని మున్సిపల్ నేత తాటిపాక మధు అన్నారు. రాజమండ్రిలో పాత్రికేయ సమావేశంలో మున్సిపల్ నేత తాటిపాక మధు మాట్లాడుతూ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికుల డిమాండ్స్ తక్షణమే పరిష్కరించాలని కోరారు. పనివేళలు సక్రమంగా అమలు చేయాలని, పండుగ జాతీయ సెలవులు పూర్తి స్థాయిలో అమలు చేయాలని, సెలవులు పూటలు కాకుండా పూర్తిగా రోజులు అమలు చేయాలని, పారిశుధ్య కార్మికులచే వెట్టి చాకరీ పనులు చేయించుకోవడం మానుకోవాలన్నారు. లేకుంటే సమ్మె తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం సమాలోచన చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని ప్రసాద్ కోరారు. జిల్లా లేబర్ కార్యాలయంలో సిబ్బంది నియమించడంలో ప్రభుత్వ యంత్రాంగం
పూర్తిగా విఫలమైందని, అందులో భాగంగా జిల్లాలో లేబర్ అధికారులను ఇన్ఛార్జ్ రూపంలో నియమిస్తూ కాలం గడుపుతున్నారని, ఇది కేవలం కార్మిక చట్టాలు నిర్వీర్యం చేయడంలో భాగంగానే చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికో పోస్ట్ ఇచ్చి నియమించకపోతే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని పేర్కొన్నారు. ధర్నా అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఏసీఎల్కి అందచేయడం జరిగిందని వివరాలు తెలిపారు. దయవుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అంగన్వాడీ టీచర్స్ ఆ సమస్య వేరు, అది పరిష్కరించండి. కానీ మున్సిపల్ కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా ఎక్కువగా నిలబడలేదు. దయచేసి మీరు 2-3 రోజుల ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మిక సదస్సు చూపిస్తామని, మొండి వైఖరి మానుకోవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ సంఘంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. సమ్మె కొనసాగుతూ ఉన్నా సమ్మె డిమాండ్స్ పరిష్కరించడంలో ఈ రాష్ట్ర మున్సిపల్ పురపాలక మంత్రి బృందం కూడా విఫలమైంది. జియోన్ అందుల పాఠశాల విద్యార్థుల తరలింపులో అధికారులు అనుచితంగా వ్యవహరించారని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షులు నాగేశ్వరరావు ఆరోపించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షులు నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందుల పాఠశాల తొలగింపు వ్యవహారంలో శాశ్వత పరిష్కారం మార్గం చూపించకుండా పోలీసులతో బలవంతంగా వెళ్లగొట్టే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విభిన్న ప్రతిభావంతులపై దాడి చేశారని ఆయన అన్నారు. వికలాంగులపై దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అన్ని సౌకర్యాలు కలిగిన పక్కా భవనం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కండవిల్లి భరత్ కుమార్, ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు చల్లగలి సుబ్బారావు, జేఏసీ నాయకులు గులపట్ట కొండలరావు, సోరంపూడి మాణిక్యాలరావు, రజనీ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 90 వికలాంగుల హక్కుల చట్టం 92 AB ప్రకారం వెంటనే శిక్షణ వాళ్ళ మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మా హక్కులని కాలరాస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి త్వరలోనే మా ఓటు ద్వారా బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. నోరు కూడా లేదు, అంటే కళ్ళుండి అందులాగా, చెవులుండి బదులులాగా, నోరుండి మూగవాళ్ళలాగా పాలకు ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళకి సన్నాయి నొప్పులు నొక్కేటటువంటి అధికారులు ఈ వ్యవస్థలో ఉన్నారు. రాజమండ్రి 37వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ సంక్రాంతి సంబరాలు జరిగాయి. స్థానిక 37వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ జనసేన సంయుక్త ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో 37వ వార్డు ఇన్ఛార్జ్ నగర తెలుగు యువత అధ్యక్షులు ఉర్లంక లోకేష్, నిమిషకవి వెంకటేష్, బండారు సత్యనారాయణ, దుక్క వంశీకృష్ణ, కిల్లాని శ్రీనివాస్, వారాది నాగబాబు, లోలుసు రాజేష్, వారాది వెంకన్న, వారాది హనుమంతరావు, బాబురావు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. రాజమండ్రి ధర్మంచర కమ్యూనిటీ హాల్లో శ్రీమతి సావిత్రిబాయి పూలే 187వ జన్మదినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం ఏపీ కాత్వా ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం, ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి ధర్మంచర కమ్యూనిటీ హాల్లో సావిత్రిబాయి పూలే 193వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అద్దెపల్లి కళాశాల పూర్వ ప్రిన్సిపల్ డాక్టర్ పూడి హేమలత హాజరై సావిత్రిబాయి పూలే మహిళా విద్యకు చేసిన సేవలను వివరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎన్ఆర్ఐ డాక్టర్ కందుల రేణుకు ప్రసంగిస్తూ
ఏపీ క్వాత్వా ద్వారా చేసిన సేవలను అభినందిస్తూ వారికి సంపూర్ణ స్థాయి సహకారాలు అందజేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 18 మంది మహిళా ఉపాధ్యాయులకు మహిళా ఉత్తమ పురస్కారంతో సన్మానించడం జరిగింది. ఇటీవల పదవీలను చేసిన గుంశెట్టి నాగేశ్వరరావును ఈ కార్యక్రమంలో ఘనంగా సన్మానించడం జరిగింది. కాపు రాక్స్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అడ్మిన్ చక్రనాయుడు పడాల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సన్మాన గ్రహీతలను అభినందిస్తూ వారి ఫోటోలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ పూర్వ ఆర్జేడీ దేవలంక బుర్రయ్య, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గోపిశెట్టి బంగారరాజు, ప్రధాన కార్యదర్శి మద్దాల అప్పారావు, గౌరవ అధ్యక్షులు చేబ్రోలు వెంకటాచలం, ప్రధాన ఉపాధ్యాయ సంఘం నాయకులు కోలా సత్యనారాయణ, కెవి రమణారావు, మంగిన్ రామారావు, ఉపాధ్యక్షులు సిరసాని నాగరాజు, చోట్శెట్టి బాలాజీ, పుష్పాల బాపిరాజు, టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కొంతమంది ఏంటంటే చాలా పేదవాళ్ళు ఉంటారు, ఎవరిని అడగలేరు, సహాయం అడగలేరు. మనంతా మనం గుర్తించి వారికి సహాయం చేయడం చాలా గొప్ప. మనంతా మనం వాళ్ళని గుర్తించాలి. ఆ గుర్తించి స్పాంటేనియస్ గా నీ సహాయం చేస్తే నువ్వు భగవంతుడు చేసినట్టే ఆ సహాయాన్ని. ఇందుకూరు గ్రామంలో ఆడుదాం ఆంధ్ర మండల స్థాయి ఆటల పోటీలు ఎంపీడీఓ డిఎన్ రత్నకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. గోకవరం ఆర్ఎండ్ఆర్ కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం పర్యటించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరు జిల్లా జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ఎంపీపీ కుంజం మురళి, అల్లూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఉపాధ్యక్షులు కందుల బాబ్జీ, సర్పంచులు కోసు లక్ష్మణ్, తోకల నాగరత్నం ముఖ్య అతిథులుగా విచ్చేసి ఆటల పోటీల ప్రాంగణంలో రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి రంగంలో కూడా తనదైన శైలిలో ప్రజలకు ఉపయోగపడే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ చారిత్రకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మి రంపచోడవరం నియోజకవర్గం పరిధిలో ప్రతిరోజు గ్రామాల్లో సమస్యలు అడిగి తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి శివ, సచివాలయ సిబ్బంది, పీటీలు దేవర కన్నయ్య యాదవ్, బండారు శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వర్గ స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. నియోజకవర్గ స్థాయిలో కూడా బాగా ఆడిన వ్యక్తులందరినీ కూడా జిల్లా స్థాయికి, అదేవిధంగా రాష్ట్ర స్థాయికి, దేశ స్థాయికి తీసుకెళ్లే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ఏజెన్సీ ప్రాంతంలో మరుగున పడిపోయిన క్రీడా నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. వాళ్ళకి మా గిరిజన ప్రాంతం పట్ల గోకవరం ఆర్ఎండ్ఆర్ కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోట నరసింహం పర్యటించారు. గోకవరం పర్యటనకు విచ్చేసిన జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా గొబ్బాలమ్మ ఆలయంలో దేవీ చౌక్లో పూజలు నిర్వహించి అనంతరం ఆర్ఎండ్ఆర్ కాలనీలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద రిబ్బన్ కట్ చేసి పూలమాలలు వేశారు. సీనియర్ నాయకులు దేవీపట్నం మండలం మాజీ సొసైటీ అధ్యక్షులు నండూరు గంగాధర్రావు ఇంటి వద్దకు వచ్చారు. నండూరు కుటుంబ సభ్యులు హారత్తో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా నా పైన నమ్మకం ఉంచారని, పార్టీ శ్రేణులంతా తమ సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చి నన్ను శాసనసభ్యులుగా జగన్ను ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోకవరం మండలం వైసీపీ ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్మా వద్దు, జీతాలు పెంచండి,
ప్రజా సంఘాల ప్రతినిధుల డిమాండ్, ప్రభుత్వ వైఖరిపై పలువురు ఆగ్రహం. గోదావరి తీరంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు, సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తున్న ముగ్గుల పోటీలు. రానున్న ఎన్నికల్లో పోటీలో ఉన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు సంస్థాగతంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలమైన శక్తిగా రూపొందిస్తున్నామని విశ్లేషణ. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.